మీకు నేను ఒక విషయం చెప్పాలంటే కుంతికి నిజానికి 4 కుమారులు మాత్రమే ఉన్నారు అని. మహాభారతం నుంచి ఈ ఆసక్తికరమైన కథను నేను చెప్పబోతున్నాను. యుషి కిండముడు పాండురాజును శాపించాడు. అతను తన భార్యను తాకితే మరణిస్తాడని. పాండురాజు అన్నీ వదిలి అరణ్యంలోకి వెళ్లిపోయాడు. కుంతి మాద్రితో కలిసి సన్యాసుల మధ్య శాంతిగా జీవించాడు. ఒకరోజు వారు హిమాలయాలను ఎక్కాలని నిర్ణయించుకున్నారు. కాని పాండురాజు ఆందోళనలో ఉన్నాడు. కుమారులు లేకపోతే స్వర్గానికి చేరలేను. కుంతి ఋషి దుర్వాసుని ఇచ్చిన రహస్య వరాన్ని వెల్లడించింది. ఆమె దేవతలను పిలిచి వారితో కుమారులను పొందగలదని. పాండురాజు ధర్మదేవుడిని కుమారుడికి కోరాడు. అప్పుడు యుధిష్ఠిరుడు జన్మించాడు. తదుపరి వాయుదేవుడి నుంచి భీముడు, ఇంద్రుడి నుంచి అర్జునుడు జన్మించారు. పాండురాజు ఇంకా కుమారులను కోరాడు. కాని కుంతి అంగీకరించలేదు. మాద్రి తల్లిగా కావాలనుకుంది. తను పాండురాజును అడిగి కుంతిని మనతించడం ద్వారా మంత్రాన్ని పొందింది. మాద్రి అశ్విని కుమారులను పిలిచింది. ఆమెకు నకుల, సహదేవులు అనే కవలలు కుమారులు జన్మించారు. కాబట్టి కుంతికి నిజంగా 4 కుమారులు మాత్రమే ఉన్నారు. మాద్రి నకుల, సహదేవుల తల్లి. మహాభారతంలో చాలాసార్లు మరచిపోయిన నిజం ఇది. కుంతి 4 కుమారుల తల్లి. త్యాగం మరియు రహస్యాల కథ. ఈ మహాకావ్యంలో ఇంకా ఏమి దాగి ఉందో తెలుసుకుందాం.